హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలు ట్రెండ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్న బ్లౌజ్ మోడల్ ఏదైతే ఉందో అదైతే చాలా ట్రెండ్లో ఉందండి. అందరూ కూడా ఇదే స్టిచ్ చేసుకుంటున్నారు అనమాట. సో నేను కూడా ఇది ట్రై చేద్దాం అనేసి ఈ మోడల్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇవాళ. మీరు కూడా చూసేయండి. కంప్లీట్గా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. మనకి రిఫరెన్స్లో అయితే చాలా బ్రాడ్ ఉందండి. అంత బ్రాడ్ ఇవ్వకుండా మనం వేసుకునే విధంగా నేనైతే స్టిచ్ చేశాను. కంప్లీట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అంతా కూడా ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాను. వీడియోలో చాలా క్లియర్గా ఉంటుందండి, దయచేసి అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్ అయితే. వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అయితే మనము లైనింగ్ పీస్ తీసుకోవాలండి. లైనింగ్ పీస్ చక్కగా తడిపి ఆరేసుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది 1 మీటర్ అయితే తీసుకున్నానండి నేను. ఫస్ట్ అయితే మనము కింద హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత మనము ఇది బ్లౌజ్ హైట్ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట. 14.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నానండి నేను. అండ్ ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్. ఇది నా కొలతలు అయితే చెప్తున్నాను నేను. 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్ దగ్గరకి ఫుల్ షోల్డర్ అనమాట. దీన్ని ఒక ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. అండ్ ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ షోల్డర్ కనుక ఫుల్ షోల్డర్ కొలుచుకోండి. నాకు 14 కాబట్టి 14లో హాఫ్ 7 పెట్టుకున్నాను. మీకు కనుక 15 వస్తే 7.5 వస్తుంది అనమాట. అలా కొలుచుకొని హాఫ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను చెస్ట్ లూజ్ తీసుకుంటున్నానండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచెస్ అనమాట. అండ్ కింద మనకి నడుము లూజ్ వచ్చి 9 ఇంచెస్. అర్థమైంది కదా మీకు? అండ్ 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం అనమాట. పైన కింద కూడా మార్క్ చేసుకున్నాను. అండ్ ఈ మార్కింగ్స్ ఏదైతే ఉన్నాయో జాయిన్ చేసుకోవాలండి. మీ వేస్ట్ లూజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని చెస్ట్ లూజ్ వేస్ట్ లూజు అందులో హాఫ్ అయితే తీసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చంక డౌన్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి. రౌండ్ మార్క్ చేసుకుంటున్నాను. 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని. అర్థమైంది కదా? ఇక్కడ వరకు అయితే బ్యాక్ పార్ట్ క్లియర్ కదండి. ఈ కింద అయితే నేను హాఫ్ ఇంచ్ అనేది క్రాస్ తీసుకుంటున్నాను. బ్లౌజుల్లో కూడా ఇలా తీసుకోవచ్చండి. తీసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది అనమాట ఫినిషింగ్. మీరు కూడా డెఫినెట్గా ఈసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. సో బ్యాక్ పార్ట్ అయితే ఇదేనండి. ఇందులో మీరు 7 ఇంచెస్ బ్రాడ్ షోల్డర్ పెట్టుకున్నారు కాబట్టి బోట్ నెక్ సంబంధించిన కొలతలు అనమాట ఇది. అంటే నార్మల్ క్రాస్ కట్ బ్లౌజ్ కాదండి ఇది. ఇందులో మనం ఎలాంటి డిజైనర్ నెక్ అయినా పెట్టుకోవచ్చు. మీరు హై నెక్ పెట్టుకుంటారా, జీరో నెక్ పెట్టుకుంటారా, బోట్ నెక్ పెట్టుకుంటారా, ఏదైనా మీ ఇష్టం. ఫుల్ షోల్డర్ అండ్ మనము బ్యాక్ పార్ట్ని ఇలా తీసుకోవాలి. నడుము లోజుతో, చెస్ట్ లూజ్ నడుము లోజుతో. సో ఇందులో మనం ఏ మోడల్ అన్నా పెట్టుకోవచ్చు. మీకు అర్థమైంది కదా? కింద నుంచి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని అక్కడికి ఫోల్డ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే మనం దీని ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవచ్చు. దీన్ని తీసుకెళ్ళి మన లైనింగ్ క్లాత్ మీద క్రాస్గా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా ప్లేస్ చేసుకున్నాం కదా, ఈ చుట్టూ ఎలా ఉందో అలాగా మనము మార్క్ చేసుకోవాలన్నమాట. క్రాస్గా అయితే పెట్టుకోవాలండి, ఎందుకంటే క్రాస్ కట్లోనే. ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ బోట్ నెక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్కి షేప్స్ ఉంటాయి కదా, ఆ విధంగా విత్ షేప్ బెల్ట్ అనమాట. సో ఆ విధంగా స్టిచ్ చేస్తున్నాను నేను. చాలా బాగా వచ్చిందండి. అంటే చాలామందికి ప్రిన్స్ కట్ వద్దు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది అనమాట. మనము 3 ఇంచెస్ ఇందాక ఫోల్డ్ చేసాం కదా, అది షేప్ బెల్ట్ హైట్ అనమాట. ఒకవేళ మీ షేప్ బెల్ట్ హైట్ 2 ఇంచెస్ ఉంటే 2 ఇంచెస్ లెస్ చేసుకొని ఇక్కడ ఈ పార్ట్ అనేది ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. అండ్ నేను ఇక్కడ చూసారా, చంక లోత్ అయితే పైనుంచి కూడా మార్క్ చేశానండి. ఓన్లీ
చంకలోనే కాకుండా షోల్డర్ దగ్గర నుంచి కూడా షోల్డర్ గీతలోంచి కలిసిపోయేలాగా మార్క్ చేశాను. అండ్ 3.5 ఇంచెస్ అనేది మనకి షోల్డర్కి వదిలేసుకొని మిగిలింది నెక్కి ఉంచుకోవాలి. నెక్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. అండ్ నేను 5.5 ఇంచెస్ అయితే ఫ్రంట్ నెక్కి మార్క్ చేసుకున్నాను. వెడల్పు 4, డీప్ వచ్చేసి 5.5. అర్థమైంది కదా. ఇలా మనం ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకొని రౌండ్ కూడా 1 or 1.5 మీ ఇష్టం అండి. బేస్డ్ ఆన్ యువర్ నెక్ మీరు కూడా ఇక్కడ నెక్ డ్రా చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను షేప్ కోసం కింద 2.5 ఇంచెస్, అటువైపు 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ షేప్ కోసం 1.5 డాట్స్ వేసుకుంటాం కదా, అక్కడ షేప్ డాట్ వేసుకుంటాం కదా, దానికన్నమాట మార్క్ చేసుకున్నాను. అంతేనండి. ఫ్రంట్ చాలా సింపుల్ అనమాట. ఇది కట్ చేసేసుకోవడం. ఇప్పుడు నేనైతే ఇప్పుడు నెక్ తీయనండి, నెక్స్ట్ తీయకుండానే కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనము క్యాన్వాస్ యూజ్ చేస్తాం అనమాట. మోడల్స్కి బ్లౌజెస్కి కూడా క్యాన్వాస్ యూజ్ చేయడం వల్ల మనకి చాలా పర్ఫెక్ట్ లుక్ వస్తుంది. బొటిక్ స్టైల్లో ఉంటుంది అనమాట. స్టిచ్ చేసిన తర్వాత మీరే చూస్తారు, చాలా బాగుంటుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా బొటిక్స్లో ఎలా అయితే ఉంటుందో అంతే లుక్ ఉంటుందన్నమాట. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కటింగ్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు డాట్స్ అయితే 3 ఉన్నాయి కదా, ఫస్ట్ది థర్డ్ది కూడా చిన్న చిన్న కట్టింగ్స్ పెట్టేసుకోవాలి, సెంటర్ దక్కర్లేదు. సో ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అయితే అయిపోయినాయి కదండి. అండ్ ఇప్పుడు షేప్ బెల్ట్ తీసేసుకుందాము. షేప్ బెల్ట్ కోసం అని చెప్పేసి హైట్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా 3 ఇంచెస్ షేప్ బెల్ట్ హైట్ అనేది, కానీ ఇక్కడ మనకి స్టార్టింగ్లోని అప్ తీసుకోవాలి, 3.5 తీసుకోవాలి. అంటే మనకి 3 ఇంచెస్ అనేది రెడీ అయినాక ఉంటుంది, కానీ మనం ముందే 3 తీసుకుంటే తగ్గిపోతుంది కదా, 3.5 తీసుకోవాలండి. అండ్ 10 ఇంచెస్ వచ్చేసి షేప్ బెల్ట్ వెడల్పు అనమాట. అండ్ ఆ చివరి కూడా 3.5 తీసుకోవాలి. మధ్యలో 3 తీసుకోండి, లేదంటే 3.5 తీసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే 3.5 తీసుకున్నాను. అండ్ కట్ చేసేసుకోవడమే. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా అయిపోయింది కదండి. హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి. ఈ మోడల్ అయితే చాలా ట్రెండింగ్లో ఉందండి, కానీ ఇప్పుడు నేను ఈ కటింగ్లో మాత్రం ఎలాంటి మోడల్ మీకు చూపించలేదు. జస్ట్ ఒక బ్రాడ్ నెక్ బోట్ నెక్ సంబంధించిన బ్యాక్ ఫ్రంట్ తీసాను. మోడల్ అంతా కూడా మనకి స్టిచ్చింగ్లోనే వస్తుంది. క్లియర్గా చూడండి, స్టిచ్చింగ్లో ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే క్లియర్గా అర్థమవుతుంది. సో హ్యాండ్ అయితే మార్క్ చేసేసుకుంటున్నానండి. హ్యాండ్లో ఎలాంటి మోడల్ ఏం లేదు, జస్ట్ నార్మల్ హ్యాండే తీసుకున్నాను. ప్లెయిన్ షార్ట్ హ్యాండ్ అనమాట. ఇక్కడ పీస్ అయితే తక్కువగా ఉంది కాబట్టి నాకు జాయింట్స్ అయితే పడుతున్నాయండి. సో హ్యాండ్స్ అనేది ఖచ్చితంగా ఎవరికైనా జాయింట్స్ పడతాయి. లేదు మాకు జాయింట్స్ లేకుండా కావాలి అనుకుంటే కనుక 1.5 కానీ 1.5 కానీ తీసుకున్నారంటే మీటరు చక్కగా ఇలాంటి జాయింట్స్ లేకుండా తీసుకోవచ్చు అనమాట. సో మీకు అర్థమైంది కదండి. ఈ విధంగా మనము ఫ్రంట్ బ్యాక్ షేప్ బెల్ట్లు హ్యాండ్స్ కూడా తీసేసాము. ఇవన్నీ కూడా మనము మెయిన్ క్లాత్ మీద పెట్టి కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకొని ఉంచుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎలా అనేది. అలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ బ్యాక్ పార్ట్ పెట్టుకుంటున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి అంతే, 4 ఫోల్డ్స్ కాదు, 2 ఫోల్డ్స్ వేసుకొని ఇలా తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ బ్యాక్ ప్లేస్ చేసుకున్నాను ఫస్ట్. అండ్ ఆ తర్వాత షేప్ బెల్ట్ హ్యాండ్స్ అనమాట. మనకి ఫ్రంట్ వచ్చేసి కొంచెం క్రాస్ ఉండేలా చూసుకోవాలి. ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ చేసేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు లేదంటే క్లాత్ జరిగిపోయి సరిపోదన్నమాట.
ఇలా తీసుకున్నారంటే స్టిచ్చింగ్కి చాలా వీలుగా ఉంటుందండి. నెక్స్ట్ ఫ్రంట్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను నేను. సో ఇదే విధంగా ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియోకి వచ్చేసామండి. స్టిచ్చింగ్ కోసం అయితే ఫ్రంట్ నెక్ ఏదైతే ఉందో అదే షేప్లో నేను క్యాన్వాస్ని కూడా తీసుకున్నాను. కాకపోతే 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నాను అనమాట రౌండ్ చుట్టూ. మీరు చూసారు కదా, దాన్నే ఇలాగ మనము లైనింగ్ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే ఇలా ఫిక్స్ అయిపోయింది చూసారు కదా. దీన్ని ఇప్పుడు నార్మల్గా నెక్ తిప్పుకున్నట్టు తిప్పేసుకోవడమే. ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు క్యాన్వాస్ యూస్ చేసుకుంటున్నాం కదా ఫ్రంట్లో కూడా మీకు నచ్చిన మోడల్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి. చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. నేను ఇంకా ఇక్కడ రౌండే తీసుకున్నాను. ఏదైతే లైన్ ఉందో దాన్ని పక్కకి వేసాను అనమాట స్టిచ్. తర్వాత లైన్ మీద స్టిచ్ కట్ చేసేసి కటింగ్స్ పెట్టుకొని ఇలాగా తిప్పేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా మెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేయకుండా నేను లైనింగ్ మీద స్టిచ్ వేస్తున్నానండి, సెపరేట్ చేసేసి. సో ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్టిచెస్ ఎక్కడ కూడా కనబడకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ అనేది బొటిక్ లెవెల్లో ఉంటుంది. ఒక్కసారి ఇలా ఐరన్ చేసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుంది ఫినిషింగ్. అండ్ మిగిలినదంతా కూడా నేను లైనింగ్ని మెయిన్ క్లాత్ని అటాచ్ చేసేస్తున్నాను. సో ఇది అందరికీ అయితే తెలిసిందే కదండి. కాకపోతే ఏంటంటే ఇలాంటి మోడల్స్ స్టిచ్ చేసినప్పుడు ఖచ్చితంగా క్యాన్వాస్ అయితే యూజ్ చేయండి. మీకు చాలా బాగుంటుంది ఫినిషింగ్. మీరే నమ్మలేరనమాట, అంత బాగుంటుంది. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రాస్ అనేది తీసేసుకోవాలి. ఇలాగే ఇంకొక ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసి పెట్టుకోవాలి రెడీగా. సో ఇక్కడ రెండు నేను స్టిచ్ చేసేసాను. ఇంకా ఇక్కడ షేప్ ఎలా వేయాలనేది చూపిస్తాను చూడండి. మనం ఏదైతే 2 డాట్స్ పెట్టుకున్నామో అవి కలిసేలాగా ఫోల్డ్ పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకొని అక్కడి నుంచి మన ఆది బ్లౌజ్కి ఎంత షేప్ హైట్ ఉందనేది చూసుకొని అంత షేప్తోనే అంత హైట్లోనే స్టిచ్ వేయాలన్నమాట. సో ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా క్రాస్గా పట్టుకుని ఇలా ఆర్మ్స్లోకి ఫోల్డింగ్ వచ్చేలాగా పట్టుకోవాలి. ఆర్మ్స్లో కూడా డాట్ వేసుకోవాలి. ఈ ఆర్మ్స్ డాట్ని మనం ఇప్పుడు వేసిన డాట్ని కలుపుకుంటే కనుక మనకి సూదిగా లేకుండా ప్రిన్స్ కట్ లుక్ వస్తుంది అనమాట. చూసారా, ఇలా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఇది కూడా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. సో నేనైతే చాలా రోజుల తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్ రావడం వల్ల ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల అస్సలు కుదిరేది కాదండి. 1.5 month 2 months ఎలా అయిందనేది నాకే తెలియలేదు. అంత బిజీగా ఉంటుంది కదా పిల్లలు ఉంటే. సో అందుకని నేను స్కిప్ చేశాను. ఎందుకంటే ఒక ప్యాషన్తో చేస్తున్నాను నేను, కరెక్టే. కాకపోతే ఎంత చేసినా అంత రిజల్ట్ లేనప్పుడు ఎందుకులే పిల్లల్ని చూసుకోవడం మానేసి మరి వీడియోస్ చేయడం అనిపించింది. సో ఈసారి అయితే డెఫినెట్గా కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయండి.
అలాగే నన్ను సక్సెస్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. మీరు చేయాల్సిందల్లా ఖచ్చితంగా మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ అనమాట. మీ ఒక్క లైకే ఇంకొంచెం ఎక్కువ మందికి సజెస్ట్ అయ్యేలా చేస్తుంది. అదే మీరు నాకు చేయాల్సిన హెల్ప్ అనమాట అంతే. సో, ఇక్కడ షేప్స్ అన్నీ స్టిచ్ వేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్‌లో అయితే స్టిచ్ వేస్తున్నానండి. షేప్ బెల్ట్‌లో వచ్చేసి ఇలా పైన, కింద పెట్టి స్టిచ్ చేయాలనమాట. మనం ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో దానికి పైన, కింద అనమాట. ఇలా పెట్టుకోవాలి. సో దట్ మనకి చాలా నీట్‌గా స్టిచెస్ అనేవి కనబడకుండా ఉంటదనమాట. కంఫర్ట్‌గా కూడా ఉంటాయి. ఇలాంటి పట్టు బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఖర్చు లోపలికి వచ్చిందనుకోండి స్కిన్‌కి ఇరిటేటింగ్‌గా ఉంటుంది గదా! సో, అలా లేకుండా ఇలా మనము ఖర్చు లోపలికెళ్ళిపోయేలాగా ఒకటి పైన, ఒకటి కింద పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలనమాట. సో, ఇలా వస్తుంది. చూసారా? అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఖచ్చితంగా ఇంకొక వీడియోలో మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగే చెప్తాను. సో, ఇలా పైనైతే ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అండ్ కింద కూడా మనము ఒక ఫోల్డింగ్ పెట్టేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతదండి. ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలనమాట. ఈ ప్రాసెస్ వల్ల చాలా నీట్‌గా ఉంటుందండి. బ్లౌజ్ లుక్ అయితే డెఫినెట్‌గా ట్రై చేయండి. సో, ఇక్కడ ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా వేసుకున్నారంటే మనకి ఫ్రంట్ అనేది కంప్లీట్ అయిపోతదనమాట. అండ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దామండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి డిజైనర్ నెక్ కదా! దాన్ని ఎలా కుట్టాలనేది ఖచ్చితంగా ఫస్ట్ మార్కింగ్ అయితే క్లియర్‌గా చూడండి. ఫస్ట్ 3½ మార్క్ చేసుకొని అటువైపుది షోల్డర్ అనమాట అది. మిగిలింది 4 ఇంచెస్ నెక్ అనమాట. నెక్ డీప్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నానండి. అండ్ మనం ఇలా ఒక బాక్స్ డ్రా చేసుకోవాలనమాట నేను చూపించిన మార్కింగ్స్‌తో. అంటే ఖచ్చితంగా షోల్డర్ అయితే 3½ ఉంచుకోవాలి. మిగిలింది నెక్ కోసం ఉంచేసాననమాట. అర్థమైంది కదా మీకు? సో, ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత 4 ఇంచెస్ నెక్ డీప్ తీసుకున్నాను కదా! టోటల్ నెక్ 10 ఇంచెస్‌లో కంప్లీట్ అయిపోవాలనమాట నాకు. అండ్ మిడిల్‌లో ఒక 2 ఇంచెస్ అయితే వదులుకున్నాను. థ్రెడ్స్ పార్ట్ ఉంది కదా! దానికోసం అనమాట. 2½ పెట్టాను కానీ నాకు 2కే కరెక్ట్‌గా సరిపోతుందనిపించింది. అండ్ 2కే మళ్ళీ మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే కిందుండే హోల్ మరి చిన్నగా అయిపోతుంది కదా అనిపించి 2 ఇంచెస్ గ్యాప్ ఉంచుకున్నాను. అండ్ కింద కూడా ఇక్కడ 3 ఇంచెస్ వెడల్పుతో బాక్స్ అయితే డ్రా చేసుకున్నాను. సో, ఈ విధంగా మనము ఇలాంటి డీప్ నెక్స్ వచ్చిన మోడల్స్ ఏదైనా కూడా ఇదే విధంగా ఉంటుందండి మార్కింగ్. అంటే ఒక్కొక్క మోడల్‌ని బట్టి మారుతుంది. బట్ పైన, కింద అయితే ఇలాగ తీసుకోవాల్సి ఉంటుందనమాట. 1½ ఇంచ్‌కి కింద కార్నర్ నుంచి మార్క్ చేసి ఇలా షేప్ చేసుకున్నాను. అండ్ మిగిలింది బాక్స్‌లో ఇలాగ డ్రా చేసుకుంటున్నాననమాట వీడియోలో చూపించినట్టుగా. సో, ఇదైతే ఏం కట్ చేయకూడదండి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ పైనున్న బాక్స్‌లో కూడా రౌండ్ చేసేసుకోవాలి. 1 ఇంచ్ పెట్టి రౌండ్ చేసుకుంటున్నాను. సో, ఇది కొంచెము గట్టిగా మార్క్ చేసుకున్నారంటే క్యాన్వాస్ క్లాత్ మీద అతుక్కుపోతుందనమాట. మార్కింగ్స్ అన్నీ పడిపోతాయన్నమాట. సో, ఈ విధంగా క్యాన్వాస్ క్లాత్‌ని చక్కగా నీట్‌గా పెట్టుకొని ఇలా డాబ్ చేసుకున్నారంటే గనక చక్కగా మార్కింగ్స్ అన్నీ కూడా క్యాన్వాస్ క్లాత్ మీద పడిపోతాయి. ఈజీగా మనకి మోడల్ అనేది క్యాన్వాస్ పేపర్ మీద కూడా ట్రేస్ చేసుకోవచ్చనమాట. మళ్ళీ సెపరేట్‌గా దానికి అక్కర్లేదు. అర్థమైంది కదా! కొంచెం వెడల్పుగా తీద్దామా అనుకున్నాను గానీ, బట్ ఇదే సరిపోతుందిలే అని ఉంచేసాననమాట. ఎందుకంటే నేను కూడా ఏమి ప్రోనేం కాదండి. అందరూ మోడల్ ట్రై చేస్తున్నారు కదా! నేను కూడా ట్రై చేద్దాం అనేసి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైమే స్టిచ్ చేస్తున్నాను. బట్ కానీ మీరు నమ్మరు, అవుట్‌లుక్ అయితే చాలా బా వచ్చింది. చూసారు కదా! క్యాన్వాస్ పేపర్ మీద పడిపోయింది. దాన్ని ఇంకా డార్క్‌గా మార్క్ చేసుకున్నాను. అండ్ అవతల సైడ్ కూడా పడేలాగా మళ్ళీ మార్క్ చేసుకొని తీస్తున్నాననమాట. అండ్ కంప్లీట్‌గా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగైతే తీసేస్తున్నాను. ఎందుకంటే దీన్ని కూడా లైనింగ్ మీద పెట్టి మనము ఐరన్ చేసేసుకోవాలనమాట.
సో, ఎందుకు ఇలా ఐరన్ చేసుకోవాలి, ఖచ్చితంగా క్యాన్వాస్ తీయాలా అంటే గనక, మనకి లుక్ ఇలాగా బొటిక్ స్టైల్‌లో పర్ఫెక్ట్‌గా రావాలి అనుకుంటే గనక, మోడల్ ఖచ్చితంగా ఎలివేట్ అవ్వాలి అనుకుంటే గనక వేసుకోవాలండి. సో, మీ దగ్గర క్యాన్వాస్ లేదనుకోండి, వేరే ఇంకొక లైనింగ్ క్లాత్ కూడా తీసుకున్నారంటే, ఇప్పుడు ఏ షేప్‌లో అయితే నేను క్యాన్వాస్ తీసుకున్నానో, అలా ఒక లైనింగ్ క్లాత్ తీసుకున్నారంటే బావుంటుంది. అలా కూడా కొంచెం స్టిఫ్‌నెస్ వస్తుందనమాట. దాన్ని బట్టి మీ ఇంట్లో ఏమున్నాయో దాన్ని బట్టి మీరు ఆహ్, కంటిన్యూ అవ్వండి. ఇంకా హాఫ్ ఇంచ్ వచ్చేసి నేను నెక్ దగ్గర నుంచి లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి థ్రెడ్స్ వస్తాయి కదా! అందుకోసమననమాట. ఇప్పుడేమి కట్ చేయమండి మనము. జస్ట్ అలాగా మార్కింగ్ చేసుకున్నానంతే. ఇప్పుడు ఏదైతే బ్యాక్ లైనింగ్ పార్ట్ ఉంటుందో దాని మీద పెట్టేసి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నప్పుడు స్మూత్‌గా ఉండే సర్ఫేస్ ఉంటుంది క్యాన్వాస్ క్లాత్‌కి ఒకవైపు. అది లైనింగ్ మీద పెడితే అతుక్కుంటుందనమాట. అండ్ రఫ్‌గా ఉండే సైడ్ అయితే పైకుండాలి. దాని మీద మార్కింగ్స్ వేసుకుంటాం కదా మనం. అది పైకి కనబడుతుందనమాట. ఇది వెంటనే అయితే అతుక్కోవట్లేదండి. కొంచెం ప్రెస్ చేస్తూ, చేస్తూ ఐరన్ చేస్తాననమాట. క్యాన్వాస్‌లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇది కొంచెం థిక్ టైప్ అనమాట. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీద ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలనమాట. ఫస్ట్ అయితే నేను రౌండ్‌ని స్టిచ్ వేసేసుకుంటున్నాను. తర్వాత డ్రాప్ వేస్తాననమాట. ఫస్ట్ అయితే మీరు క్లియర్‌గా చూడండి. ఫస్ట్ అయితే రౌండ్‌ని మనం ఏదైతే మార్కింగ్ వేసామో దాని మీద కాకుండా పక్క నుంచనమాట. ఎప్పుడు మనం నెక్ టర్న్ చేసేటప్పుడు ఎలా అయితే స్టిచ్ వేస్తామో అలాగే స్టిచ్ వేసేస్తున్నాను. వేసేసి మీకు చూపిస్తాను. చూసారు కదా! ఇలాగా స్టిచ్ పక్క నుంచి వేసాననమాట. వేసిన తర్వాత ఈ మోడల్‌కి మనము చిన్న చిన్నవి ఇలా థ్రెడ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. రింగ్స్ లాగా కుట్టుకోవడానికనమాట. అవి ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఏదైతే పైన మనం మార్కింగ్స్ వేసామో, లైన్స్ వేసాం కదా! హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో ఆ లైన్ అనేది ఎంత పొడుగున్నదనేది చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలనమాట. అది అక్కడ లైనింగ్‌కి, మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మిడిల్‌లో పెడుతున్నాం మనం. లైనింగ్ క్లాత్ మీద పెడుతున్నాం అనమాట. మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగా 3 ఇలాగా కుట్టుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ నేను. థ్రెడ్స్‌నైతే తిప్పుకొని అండ్ 2 ఇంచెస్‌లో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా రింగ్స్‌లాగా పెట్టుకొని స్టిచ్ వేస్తున్నాననమాట. ఈ రింగ్స్ లోపల నుంచి పెట్టడం వల్ల మనకి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. బయట నుంచి పెట్టినా కూడా అంత బాగోదనమాట. అంటే షేప్ ఔట్ అవ్వచ్చు. తర్వాత ఫ్యూచర్‌లో మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఎందుకులే అని చెప్పేసి నీట్‌గా ఉంటుంది కదా అని లోపల నుంచి స్టిచ్ వేస్తున్నాననమాట. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనము నార్మల్‌గా ఎలా అయితే నెక్ తిప్పుకుంటామో అలా తిప్పేసుకోవాలనమాట అంతే. సో, చూసారు కదండీ! అటు 3, ఇటు 3 వచ్చేలాగా పెట్టుకున్నాననమాట. అది కూడా లోపలికి మనకి పెట్టుకుంటే తిప్పినప్పుడు బయటకొస్తాయన్నమాట. ఇక్కడ నేను ఎలా పెట్టానో మీరు చూసారు కదా! అలా పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా? మెయిన్ ఫ్యాబ్రిక్‌ని దించేసుకోవాలి. అండ్ మనకిప్పుడు ఏదైతే ఇందాక మార్కింగ్స్ ఏసుకున్నామో క్యాన్వాస్ పేపర్ మీద, అదే లైన్ మీద పెట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలనమాట. సో, క్లియర్‌గా చూడండి. అర్థం కాలేదని మాత్రం అనొద్దు. నేను క్లియర్‌గానే చెప్పాను. మళ్ళీ ఒకవేళ మీకు అర్థం కాలేదంటే కొంచెం బ్యాక్‌కెళ్ళి రివైండ్ చేసి చూడండి. మాక్సిమం క్లియర్‌గానే చెప్తున్నాను. ఇంకా అర్థం కాలేదంటే ఒకసారి రివైండ్ చేయండి. లేదంటే మళ్ళీ ఈ మోడలే కావాలంటే మళ్ళీ వేరే బ్లౌజ్‌కేమైనా స్టిచెస్ అన్నా చూపిస్తాను. దయచేసి కమెంట్ చేయండి మీకు అర్థమైందా లేదా అనేది. సో, ఇక్కడైతే నేను మొత్తం నెక్ అంతా కూడా డ్రా చేసుకున్న దాని మీదే పక్క నుంచే స్టిచ్ వేసేసాను. ఆ స్ట్రెయిట్ లైన్స్ మీదైతే మాత్రం అదే లైన్ మీదే స్టిచ్ వేశాను. ఇప్పుడు మనము ఎక్స్‌ట్రా అంతా కూడా కట్ చేసేసుకోవాలి నెక్ అంతా.
కట్ చేసుకొని టర్న్ చేసుకోవాలన్నమాట. ఇప్పటి నుంచి అయితే ప్రాసెస్ నార్మలేనండి. మిగిలిన అన్ని నెక్స్ ఎలా తిప్పుతామో అంతే అనమాట. కానీ అవుట్‌లుక్ అయితే చాలా బా వచ్చింది. మీరే చూసేయండి. తిప్పుకున్నప్పుడు కూడా చక్కగా మిడిల్‌లో నుంచి థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి చాలా నీట్‌గా వచ్చేసింది. థ్రెడ్స్ పట్టుకొని లాగుతూ ఉంటే షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చేసిందనమాట. ఇక్కడ కట్స్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ మూలల్లో ఏదైతే ఎక్స్‌ట్రా ఉంటుందో అది తీసేసుకుంటున్నానండి. ఇలా తీసేసుకోవడం వల్ల మనకి మూలనేది కరెక్ట్‌గా కూర్చుంటుందనమాట. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 ఇందులోనే పెట్టడం వల్ల వీడియో అయితే కొంచెం లెంగ్తీ అయిందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసేయండి. క్లియర్‌గానే చెప్పాను నేనైతే. అండ్ ఇలాగ తిప్పేసుకోవాలనమాట. ఆ థ్రెడ్స్ పట్టుకొని లాక్కున్నట్టయితే మనకి చాలా నీట్‌గా తిరిగిపోతుంది. మీరు చూసారంటే. ఒక్కసారి దీన్ని కూడా ఐరన్ చేసుకున్నారంటే చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. మనం ఇందులో క్యాన్వాస్ యూజ్ చేసాం కాబట్టి ఆ లుక్కే వేరనమాట. చూడండి ఐరన్ చేయకుండానే చాలా నీట్‌గా ఉంది. ఐరన్ చేసుకున్నారంటే ఇంకా చాలా బాగా కనబడుతుందనమాట. ఆ తర్వాత ఈ రింగ్స్‌లోంచి థ్రెడ్ ఎక్కిచ్చేసుకుంటే మనకి నెక్ అయితే రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఐరన్ చేసేస్తున్నాను నేను. ఐరన్ అయితే మస్ట్‌గా చేసుకోండి. అప్పుడు ఇంకా బా వస్తుందనమాట లుక్కు. ఏ బొటిక్‌లో కుట్టించావనైతే ఖచ్చితంగా అడుగుతారనమాట. అంత బా వస్తుంది. డెఫినెట్‌గా మీకు స్టిచ్చింగ్ అయితే టచ్ ఉంది అనుకుంటే ట్రై చేయండి. ఎవరు కూడా నాకు రాదు అనేసి వదిలేయద్దు. చాలా ఈజీ అనమాట. సో, చూసారా ఎంత బా వచ్చేసిందో నెక్. అండ్ ఫ్రంట్ నెక్స్ కూడా ఒకసారి ఐరన్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండీ! ఐరన్ చేసిన తర్వాత ఎంత బావుందో. థ్రెడ్ అయితే ఎక్కిచ్చేసుకుంటున్నాను ఇక్కడ. చూడండి థ్రెడ్స్ ఎక్కిచ్చేసాను. ఎంత బావుందో లుక్ అయితే చాలా బా నచ్చింది నాకైతే. నా దగ్గర ఇది బయట కొనుక్కున్న థ్రెడ్ అనమాట. ఇది ఉంది. ఇది పెట్టాను. లేదనుకుంటే సేమ్ ఏ బ్లౌజ్ అయితే ఉందో ఆ బ్లౌజ్ క్లాత్‌తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అలా కూడా బానే ఉంటుంది. బట్ కానీ మొత్తం ఒకటే కలర్‌గా ఉంది కదా అని చెప్పేసి నేను ఇలాగా ఇది పెట్టాననమాట. చాలా బా వచ్చింది మోడల్ అయితే. నాకు చాలా బా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్‌గా నాకు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. అండ్ ఇప్పుడు దీనిపైన ఫ్రంట్ పార్ట్స్ పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేయాలి. అండ్ హ్యాండ్స్ కూడా తర్వాత అటాచ్ చేసుకోవాలనమాట. అండ్ సైడ్స్ కూడా జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా నేను చూపించాలంటే ఇంకా చాలా వీడియో లెంగ్తీ అయిపోతది కాబట్టి వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయ్యి ఫాలో అవ్వండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.